శ్రీదేవి ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన తొలితరం హీరోయిన్. అందం అభినయంతో దక్షిణాదినే కాక యావత్ దేశాన్ని ఉర్రూతలొగించింది. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా అన్ని ప్రముఖ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ ఈ తరం ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇక తన కుమార్తె జాన్వీ కపూర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉండగానే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుతో చనిపోయింది. దుబాయ్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరైన శ్రీదేవి అక్కడే బాత్ టబ్ లో కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు. ఇదిలా ఉండగా తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల దారిలో కొండపైకి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏటా జాన్వీ ఇదే అనుసరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో తిరుపతి మెట్లు, తల్లితో తన చిన్నప్పటి ఫోటో, తాను చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్డే అమ్మా, ఐ లవ్ యూ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. అలాగే తిరుపతి అంటే తన తల్లికి చాలా ఇష్టమని జాన్వీ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న దేవరా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఆమె పోస్టర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మూవీ ద్వారా జాన్వీ ఖచ్చితంగా పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే ఎన్టీఆర్ తర్వాత ఈ అమ్మడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యారు. అప్పట్లో చిరు, శ్రీదేవి జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే తరహా బ్లాక్ బస్టర్ అందుకుంటారని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.